మేము ఓఎస్ఎస్ జనని యాత్ర వాకథాన్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ ఒక 8:30కి వీ హ్యావ్ స్టార్టెడ్ ద వాకథాన్. అందరూ కాలేజ్ గర్ల్స్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ వాకథాన్ వచ్చి మెయిన్ గా ఏంటంటే వాట్ వి కోట్ ఇస్ ఇన్ఫర్టిలిటీ వచ్చి ఒక పెద్ద తప్పు కాదు, ఇట్ ఇస్ నాట్ అ ఫాల్ట్. సో వీ హ్యావ్ టు హైలైట్ ద పాయింట్. దానివల్ల ఈ వాకథాన్ మేము స్టార్ట్ చేసాము. అందరికీ ఈ వాకథాన్ ద్వారా మేము వాట్ వి అవుట్ రీచెస్ మనకి ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కి కానీ మేము టెస్ట్ కానీ కన్సల్టేషన్ కానీ ఇవన్నీ మేము చేస్తున్నాము. ఇవాళ ఇక్కడ క్యాంప్ ఆర్గనైజ్ అయింది. ఈ క్యాంప్ మన ఈవినింగ్ ఒక 3 దాకా మనం కంటిన్యూ చేస్తాము. దీంట్లో వచ్చి మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామంటే కపుల్ స్క్రీనింగ్, కపుల్ మెయిల్ అండ్ ఫీమేల్ స్క్రీనింగ్, మేల్ కాజెస్ కానీ ఫీమేల్ కాజెస్ కానీ అది రెండు రూల్ అవుట్ చేసి వాళ్ళకి ఏది బెటర్ ఆప్షన్, వాళ్ళ సిచ్యువేషన్ కి వాళ్ళకి ఏమి బెటర్ ట్రీట్మెంట్ అనేది మేము వాళ్ళకి వాళ్ళ సలహా ఇస్తాము. దీంట్లో ఏంటంటే మా స్టాఫ్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు. అండ్ మా సెంటర్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వచ్చి ప్యాంటలూన్స్ షోరూమ్ పైకి ఉంది ఏవియర్ రోడ్ లో. సో ఇది అందరికి ఇట్ స్టార్టెడ్ 4 months బ్యాక్. మాకు ఇక్కడ చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ దంపతులు కానీ ఇంకా పిల్లలు పుట్టకుండా కష్టపడుతున్నారు, ఇంకా ట్రై చేస్తున్నారు, వాళ్ళందరూ మా సెంటర్కి వచ్చి ఆపర్చునిటీ అవైల్ చేసుకోవచ్చు. ఇవాళ ఈ క్యాంప్ ద్వారా మాకు టెస్ట్లు, సెమెన్ టెస్ట్ కానీ ఏఎంహెచ్ వాల్యూస్ కానీ బేసిక్ హిమోగ్లోబిన్ స్క్రీనింగ్ కానీ మేము ఫ్రీగా చేస్తున్నాము. ఈ ఓఎస్ఎస్ జనని యాత్ర స్టార్ట్ అయింది వచ్చి లాస్ట్ ఇయర్ మదర్స్ డే 2025 లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మా రెస్పాన్స్ కానీ మా రిజిస్ట్రేషన్స్ కానీ ఇట్ ఇస్ నాట్ ఇన్ డిక్రీసింగ్ ట్రెండ్, ఇట్ ఈస్ ఇన్ ఇంక్రీసింగ్ ట్రెండ్ ఓన్లీ. ఏంటంటే ఇట్ హ్యాస్ కవర్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆల్మోస్ట్ అది కాకుండా లాస్ట్ ఎడిషన్ వచ్చి November 2025 స్టార్ట్ అయింది. దాంట్లో ఆల్మోస్ట్ 8 స్టేట్స్ కవర్ చేశారు జనని యాత్ర. ఇట్ హ్యాస్ కవర్డ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దెన్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఎవ్రీవేర్. చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న, గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకి, పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకి అందరికీ ఈ జనని యాత్ర బస్సు ద్వారా కన్సల్టేషన్ ఫ్రీ, స్కాన్స్ లో డిస్కౌంట్స్, బ్లడ్ టెస్ట్లు ఫ్రీ, ఇవన్నీ చేస్తున్నాము. ఇది ఒక పెద్ద అవుట్ రీచ్ కాస్ట్. ఏంటంటే దీంట్లో వి వాంట్ టు క్రియేట్ ద అవేర్నెస్ దట్ ఇది లెట్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ వాళ్ళు బాధపడుతూ ఫీల్ అవుతూ మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అని ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు అని వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్. సో ఇది మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఈవినింగ్ 3 దాకా మాకు ఉంటుంది. సో ఎవరైనా మేల్ ఫీమేల్ స్క్రీనింగ్ కానీ కపుల్ స్క్రీనింగ్ కానీ ఇంకా ఫర్టిలిటీ అవేర్నెస్ కోసం యంగ్ గర్ల్స్ కానీ ఇవి ఆపర్చునిటీని అవైల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకుంటారు అని మా విన్నపం అండి. థ్యాంక్ యూ సార్. మన స్టేట్ లో ఇన్ఫర్టిలిటీ కారణాలు చూస్తే మేల్ ఫీమేల్ సార్. మేల్ కారణాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయింది సార్. ముందు అమ్మాయిని 25, 23 ఆర్ 20 బిలో 20లో మ్యారేజెస్ అవుతూ ఉంటుంది. బట్ నౌ డేస్ ఏంటంటే లేట్ మ్యారేజెస్. పీపుల్ ఏంటంటే లైఫ్ స్టార్ట్ చేసేదే ఒక 30, 32 అలాగా లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయింది. అది డయట్, లైఫ్ స్టైల్, అందరూ వర్కింగ్ అండి. ఇప్పుడు కపులే వర్కింగ్. సో మదర్ వర్కింగ్, ఫాదర్ ఇద్దరు వర్కింగ్. అలాగ ఉన్నప్పుడు వాళ్ళకి టైం కానీ డయట్ కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ ముందులాగా లైక్ ఇంట్లో కుక్ చేసి అలాగా హెల్తీగా ఆర్గానిక్ గా తినడం చాలా తగ్గింది. ఎవ్రీవన్ ఇస్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ జంక్ ఫుడ్. సో అలా జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే దర్ హెల్త్ ఇస్ గెటింగ్ డిటరియేటెడ్. దానివల్ల హెల్త్ పాడైపోతుంది. దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం కానీ మీరు విని ఉంటారు. పీసీఓడి, నీట బుడగలు అని చెప్తారు, అలాగే ఇష్యూస్ రావడం, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఇలాగ చాలా కండిషన్స్ పెరుగుతూ ఉంటుంది. అండి ఓఎస్ఎస్ ఐవీఎఫ్ సెంటర్ రాజమండ్రి కన్సల్టెంట్ అని. ఇక్కడ వచ్చి ఇవాళ మనం జనని యాత్ర అని క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. మెయిన్ మోటో ఆఫ్ క్యాంపెయిన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అవుట్ రీచ్. ఏదైనా సంతానం లేకుండా బాధపడుతూ దంపతులకి మేము వచ్చి సలహా ఇచ్చి వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు అవన్నీ మేము అందిస్తున్నాము. ఈ సర్వీస్ వచ్చి మనకి 1 year లోంచి జరుగుతుంది.
ఈ ఇయర్ నవంబర్లో మనకి సెకండ్ ఎడిషన్ స్టార్ట్ అయ్యి ఈ మంత్లో వచ్చి మనం రాజమండ్రిలో ఒక 6-7 ఏరియాస్ కవర్ చేస్తున్నాము. ఇవాళ రాజమండ్రిలో క్యాంపెయిన్ ఉంటుంది, రేపు జగ్గంపేట, అలాగే తణుకు, తాడేపల్లి, దేవరపల్లి, రావులపాలెం కవర్ చేస్తున్నాము. సో ఈ క్యాంపెయిన్లో ఎవరైనా పిల్లలు పుట్టకుండా బాధపడుతూ కపుల్స్కి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళకి కన్సల్టేషన్, గైడెన్స్, కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. సో ఈ మాకు ఏంటి కోరిక అంటే ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని అవైల్ చేస్తూ వాళ్ళు బాగా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలండి. మాకు ఇవాళ మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి గారు వచ్చి మా క్యాంపెయిన్ జననీ యాత్రకి వచ్చి తెలుసు అన్న, వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ క్యాంపెయిన్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఈ రోజున మన రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జననీ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే పిల్లలు లేకుండా ఉన్నారో వాళ్ళకి పిల్లలు కలిగేలాగా చేయడానికి అతి తక్కువ ఫీజుతోటి దీని యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంటుంది. ఈవేళ ఇదివరకు గతంలో 2 లేక 3 పిల్లలు అనేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఎక్కువ మంది పిల్లలు కనండి అంటున్నారు. ఎందుకంటే జనాభా పెరగాలని ఆ ఉద్దేశంతో ఏదైతే లేట్ మ్యారేజెస్ చేసుకున్నా, ఏదైనా లోపాలున్నా పిల్లలు పుట్టట్లేదు. కాబట్టి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఆ లోపాలు ఏంటో చూడడం ఒకటి, 2 ఏ విధంగా చేస్తే వీళ్ళకి పిల్లలు పుడతారు అనే దాని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళు సక్సెస్ అవుతూ వస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుద్ది. ఈవేళ రాజమండ్రి, రేపు జగ్గంపేట, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో పెట్టుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా కష్టపడుతున్నందుకు ఈ అమ్మాయి మా అమ్మాయి మాకు రిలేషను. ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు తెలియదు. వీళ్ళ హస్బెండ్ నాకు ఎప్పుడు మావయ్య అంటూ వస్తూ ఉంటాడు ఏ పని ఉన్నా. అందు గురించి పొద్దుట వచ్చి మావయ్య బావ రావట్లేదు, నువ్వైనా రా అని చెప్పాడు. అందు గురించనే వీళ్ళని నిరుత్సాహపడకూడదని, అదే మన నాయకుడి యొక్క ఉద్దేశం కూడా సంతానోత్పత్తి పెరగాలని అంటున్నారు. కాబట్టి దానికి కృషి చేస్తున్నటువంటి వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వచ్చేసి మనకు ఈ ఒక ప్రోగ్రామ్ని మనము లాస్ట్ ఇయర్ మార్చ్ ఉమెన్స్ డే నుంచి మనము మొదలు పెట్టాము. ఫస్ట్ మనకు విజయవాడలో స్టార్ట్ అయింది. అక్కడి స్టార్ట్ అయ్యి తర్వాత మనకు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత తెలంగాణ వెళ్ళింది. అక్కడ నుంచి మనకు దాదాపు 8 స్టేట్స్ మనం కవర్ చేసుకున్నాము. రీసెంట్గా చూస్తే మనకు జార్ఖండ్ కావచ్చు, మన ఒడిశా కావచ్చు, ఈవెన్ చెన్నైలో కానీ చేశాము. అండ్ రీసెంట్లీ వీ కుడ్ ఏబుల్ టు కంక్లూడ్ ఇన్ బిగ్ ప్లేస్ లైక్ ఈవెన్ రాంచీ, రాయ్పూర్ అని చాలా బాగా జరిగింది. ఇది మన ఒకే ఒక ఉద్దేశం అంటే మనకు మన మైక్రో ఇంటీరియర్కి మనం వెళ్ళి అన్ని చిన్న గ్రామాలను వెళ్ళి మనం కవర్ చేసుకొని అక్కడ మనం అందరికి ఎక్కడ మనకు ఆ సౌలభ్యం లేదు అక్కడ అందించాలని మన కంపెనీ ఒక పెద్ద అబ్జెక్టివ్ పెట్టుకున్నాం అనమాట. అందువల్ల మనము we could able to successfully reach out many micro interiors. We could able to give this particular type of treatment across the board. నేను చెప్పినట్లు మీకు రైట్ బేసిక్ నుంచి ఈవెన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వరకు ఉంటుంది. ఫస్ట్ మనం బేసిక్ ట్రీట్మెంట్ ఏం ప్రాబ్లం ఉంది మనం కనిపించుకొని దాంట్లో మనము ఐడెంటిఫై చేసుకొని తర్వాత మనం మన సెంటర్ తీసుకొస్తాము. సో దీంతో నేను చాలా అందరికీ మీడియా మిత్రులకి అందరికీ మనం చేర్చారు నమస్కారాలు. అండ్ ఎంటైర్ మై స్టాఫ్ మెంబర్స్, డాక్టర్ గంగా ప్రజేష్ గారు, తర్వాత